ఈ ఈ ఫత్వాకి ఒక టైం బౌండ్ అంటూ ఏమి ఉండదు కదా, అంటే లైఫ్ టైం వరకు ఉండడమే, వాళ్ళు చంపేసేంత వరకు కూడా ఈ ఫత్వా అమల్లోనే ఉంటుంది. అమల్లో ఉంటుంది, ప్రపంచం అంతా ఇది అమల్లో ఉంటుంది. ఇక భూమిపైన ఈ దేశంలో ఆ దేశంలో అనేది కాదు కనుక ఎంతకాలము అంటే దేర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. ఎంతకాలమైనా సరే వాళ్ళు బ్రతుకున్నంత కాలం ఇది ఉంటుంది కనుక దేర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. దానికి ఒక కాల పరిమితి అంటూ ఏం లేదు కనుక ఇదొక్కటే కాదు, దీని వల్ల పొలిటికల్ సినేరియో కూడా ప్రపంచంలో ఇస్లామిక్ పొలిటికల్ సినేరియో మారుతుంది. ఎందుకంటే సహకారం ఇవ్వద్దు అమెరికాకు ఇజ్రాయెల్కు ఎవరు కూడా ఇక ముందలా, లేకపోతే ఎలాంటి సహకారం తీసుకోవద్దు, వాళ్ళతో తప్పు చేశారు వాళ్ళు కనుక ఇస్లామిక్ నేషన్స్ అన్ని ఒకటి కావాలి. ఇప్పుడు ఈ తప్పుకు వ్యతిరేకంగా మనం ఫత్వా వచ్చేసింది కనుక ఇప్పుడైనా మనము ఆలోచించాలి, ఇలాంటి ఒక అప్పీల్ ఒకటి వాళ్ళ ముందుకు వచ్చేసింది కనుక ఫెనెటిక్ ముఖ్యంగా ఎవరైతే ఉంటారో, మతతత్వ వాదులు ఎవరైతే ఉంటారో దీన్ని సీరియస్ గా తీసుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. తప్పకుండా మనం ఏదైతే అంటున్నామమ్మా, ఎవరు ట్రంప్ రిపీటెడ్ గా అన్నాం, నేనే యుద్ధం ఆపేశాను, మేము అదేంటి సీజ్ ఫైర్ చేశాము కనుక ఇప్పటికైనా మీరు ఇది దీన్ని ఏదైతే వృద్ధి చేస్తున్నారో అది ఆపేసేయండి, అణు కార్యక్రమాన్ని మీరు ఆపేసేయండి, దాన్ని ఇంకా డెవలప్ చేయకండి, చేస్తే మాత్రం ఊరుకునేది లేదని మళ్ళా ఇది కూడా నిన్న కూడా ట్రంప్ ఇచ్చినట్టున్నారు. సో ఇది వాళ్ళు భరించలేకపోతున్నారు. ఇస్లామిక్ కంట్రీస్ లో కూడా చర్చ ప్రారంభమైంది, ఇంత అవమానంతో మనం బ్రతకాలి అనేటువంటి ఒక చర్చ ఇది తప్పకుండా ఇన్స్టిగేట్ చేస్తుంది. అంటే ఒక రకంగా ఈ సీజ్ ఫైర్ అనేది సీజ్ ఫైర్ కాలేదు, ఫైర్ మళ్ళా వెలిగించబడ్డది కనుక నిప్పు పెట్టాడు ఇతను. ఫత్వా అనేది ఇప్పుడు ఒక నిప్పు లాంటిది, ఇది ఎలా అంటుకుంటుంది, ఇది దావానరంలా వ్యాపిస్తుందా ప్రపంచం అంతా, ఇది మనం ఇప్పటికిప్పుడు మనం చెప్పలేదు. అయితే అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఈ ఫత్వా విషయం పైన సైలెంట్ గా ఎందుకున్నారంటారు? అంటే ఇరాన్ పైన యుద్ధం చేసింది మేమే, ఇన్ని దాడులు చేసాము, ఇంత నాశనం చేసాము అని చెప్పడానికి ధైర్యం ఉంది, కానీ ఈ ఫత్వా పైన మాత్రం ఇటు అమెరికా ఆర్ ఇజ్రాయెల్ ఎవరు కూడా కామెంట్ చేయట్లేదు. ఎవరు కామెంట్ చేయడం లేదు. బహుశా స్ట్రాటజీస్ ప్లాన్ చేస్తుంటారు, ఊరికే అయితే ఉండరు. ఎందుకంటే నేను అన్నాను కదా, ఇప్పుడు బలం విషయంలో చూసినప్పుడు అమెరికా బలంగా ఉంది, ఇజ్రాయెల్ అంటే మరింత బలంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క ఏంటి అంటాము సీక్రెట్ ఏజెన్సీస్ అంతా సమాచారం తీసుకుంటుంటాయి ఎక్కడికక్కడ కనుక వాళ్ళ అంచనాలు వాళ్ళకున్నాయి. భయపడేటువంటి పరిస్థితి వాళ్ళకు లేకపోవచ్చు, కానీ తప్పకుండా జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. దాని కొరకు వ్యూహాలు రచిస్తుంటారు. ఇప్పటికిప్పుడు ఏం మాట్లాడారు, ప్రమాదమైన ముంచుకొస్తే మాట్లాడుతుండొచ్చు. ముఖ్యంగా ఇస్లామిక్ కంట్రీస్ తో వాళ్ళు ఫాస్ట్ గా మూవ్ అవుతారు, ప్లీజ్ చేస్తారు, ఆయిల్ కంట్రీస్ అన్నిటినీ ప్లీజ్ చేస్తారు, ఆ వైపు పోకుండా కూడా చూస్తారు. ఇంకేమన్నా అష్యూరెన్సెస్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది, హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి. అమెరికా తప్పకుండా ఊరికే అయితే ఉండదు, ప్రకటన చేయలేదు ఇప్పటికిప్పుడు, కానీ బట్ దే విల్ హ్యావ్ దేర్ ఓన్. పర్టికులర్ గా నేను ఇజ్రాయెల్ విషయంలో నేను అనుకుంటున్నానమ్మా, వాళ్ళు ఆల్రెడీ యాక్షన్ లో ఉంటారు ఈ విషయంలో. అయితే ఈ ఫత్వా ఇరాన్ అమెరికా మధ్య ఉన్నటువంటి సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? అంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపొద్దు అనేటువంటి ప్రతిపాదనను తీసుకొచ్చింది ట్రంపే. మరి ఈ రెండింటి మధ్య ఎలా చూడాలంటారు? ఇంత వ్యూహాత్మకంగా ఆయన అంటే ఇరాన్ ప్రజలను రెచ్చగొట్టకూడదు ఈ యుద్ధంలో, మేము చేయాల్సింది ఇదిగో ఈ అణు ప్రమాదం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే అడ్రస్ చేస్తున్నాము, మాకు ప్రజల పైన ఎటువంటి ద్వేషం లేదు, మీరంటే మాకు గౌరవం, మీరు బ్రతికుండాలి, సంతోషంగా ఉండాలి, కేవలం మా పని ఇది మాత్రమే చేస్తున్నామన్నట్టు ఒక ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం చేశాడు ట్రంప్. ఎలా అయితే మనం పాకిస్తాన్ లో చేశామో అది అందరూ ఇప్పుడు ఫాలో అవుతున్నారు. పాకిస్తాన్ లో సెలెక్టివ్ గా టెర్రర్ స్థావరాల పైన మనం 9 స్థావరాల పైన అటాక్ చేశాం, తర్వాత కూడా మనం ఆపేసాం కూడా, వాళ్ళే అనవసరంగా మనల్ని చేయడం వల్ల మళ్ళా వైమానిక స్థావరాల పైన మనం చేశాం. అంత ప్రిసిషన్ అటాక్ ఏదైతే మనం చేశామో ఇది మోడల్ అయిపోయింది ఇప్పుడు అందరికి కూడా. అందుకే అనవసరంగా మత నాయకులను చంపడం, కావాలంటే ఆర్మీ ఆఫీసర్స్ చంపారు, 12 మంది ఆర్మీ ఆఫీసర్స్, తర్వాత సైంటిస్టులను చంపారు, కానీ వాళ్ళు ఈ యొక్క మత నాయకుల పైన కానీ లేకపోతే ఈవెన్ రాజనీతి సంబంధించిన వాళ్ళని ఎవరిని ముట్టుకోలేదు. ఎందుకంటే గతంలో అనుకున్నారు ఏది రిజీమ్ చేంజ్ కొరకు ముందు అనుకున్నారు, కానీ ఇది అనవసరంగా ఒక దేశమే తిరగబడుతుంది,
ఇది ప్రమాదం కదా అని వ్యూహాత్మకంగా వాళ్ళని వదిలేశారు, చంపలేదు. ఇప్పుడు కూడా బహుశా చూస్తుంటారు. ఇది మతం విషయంలో ఎప్పుడైనా ప్రమాదమే కనుక సెకండ్ థాట్ ఏమైనా చేస్తారా? అలాంటి ప్రమాదం ఉంటే మాత్రం ఎంతసేపు అండి, నాకు అర్థం కాదు. వీళ్ళు 12 మంది చాలా ప్రామినెంట్ పీపుల్ ను ఏమంటాం చూసి గురి చూసి కొట్టినటువంటి ఇజ్రాయిల్ ఇతన్ని కొట్టడం కూడా వాళ్ళకి ఏం పెద్ద సమస్య కాదు. కనుక రిజీమ్ చేంజ్ అనేటువంటి వ్యూహం తప్పుడు వ్యూహం అవుతుంది అని ఆలోచించి వెనక్కి తగ్గారు. బహుశా అది ప్రమాదం ముంచుకొస్తే అది ఇంప్లిమెంట్ చేస్తారు నాకు అనిపిస్తుంది.